హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ ఆఫ్ గోదావరి. ఈ వీడియోలో హాస్పిటల్కి డెలివరీ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి, అందులో ఏమేమి ఐటమ్స్ ఉండాలి, ఇవన్నీ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇన్ కేస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. 9th మంత్ ఎంటర్ అవ్వగానే హాస్పిటల్ బ్యాగ్ సర్దేసుకోవడం మంచిది, ఎందుకంటే ఏ టైంకి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో నేనైతే 9th మంత్ ఎంటర్ అవ్వగానే సర్దేశాను. సో అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను, చూడండి. నేనైతే ఇలా ఆన్లైన్లో లైట్ వెయిట్ లగేజ్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో హాస్పిటల్కి అవసరమైనవన్నీ ఇందులో సర్దుతాను. సో ఏమేమి సర్దుతున్నానో మీకు చూపిస్తాను, చూడండి. బ్యాగ్ ఫస్ట్ ఫీడింగ్ నైటీస్ పెట్టుకుంటున్నాను. నేనైతే ఒక 3 నైటీస్ పెట్టుకుంటున్నాను. అలానే ఇంటికి రావడానికి ఒక ఫీడింగ్ డ్రెస్ అన్నమాట పెట్టేసుకుంటున్నా. అలానే స్కార్ఫ్, టవల్, నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్. సో ఇవైతే ఆప్షనల్. నేనైతే ఇలా ఓల్డ్ కాటన్ క్లాత్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే హాస్పిటల్లో హాట్ వాటరే కదా తాగుతాము. సో ప్లాస్టిక్ బాటిల్లో తాగకూడదు కదా ఈ టైంలో. సో నేనైతే థర్మల్ బాటిల్ ఒకటి తీసుకుని పెట్టేసుకుంటున్నాను. అలానే టీ కాఫీలకి ఫ్లాస్క్ ఒకటి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, ఇది న్యాచురల్ కోకోనట్ ఆయిల్. అలానే మాస్క్, శానిటైజర్ బాటిల్, హ్యాండ్ వాష్. నెక్స్ట్ వచ్చేసి సోప్, పేస్ట్, బ్రష్, అలానే కోంబ్. నెక్స్ట్ మిర్రర్ కూడా కావాలి కదా, అదొకటి. స్టిక్కర్ ప్యాకెట్స్, అలానే ప్లక్కరు. నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. సో క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. రెడీ. నెక్స్ట్ బేబీ బ్యాగ్ రెడీ చేద్దాం. బేబీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేరే బ్యాగ్లో సర్దుతున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. ఒక బ్యాగ్లో సర్దామంటే తీసుకోవడం ఇబ్బంది కదా. సో నేను ఇంకొక బ్యాగ్ తీసుకున్నాను. ఇనిషియల్గా బేబీని క్లీన్ చేయడానికి ఓల్డ్ కాటన్ క్లాత్సే యూస్ చేస్తారు. సో టిష్యూస్ అవి యూస్ చేయరు, అందుకే నేను ఓల్డ్ కాటన్ క్లాత్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి బేబీ స్లీపింగ్ బ్యాగ్. ఇనిషియల్గా మనం బేబీని హ్యాండిల్ చేయలేం కదా. సో స్లీపింగ్ బ్యాగ్ అయితే కంపల్సరీగా కావాలి. ఇది నేనైతే ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టాను. సమ్మర్ కాబట్టి నేనైతే 100% కాటన్ స్లీపింగ్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇది ఎలా అంటే ఇన్స్టాల్ చేయడం. సో ఇలా జిప్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒక మోడ్. నెక్స్ట్ క్యాప్ లాక్ కూడా వస్తుంది ఇది, చూడండి. సో ఇలా బేబీని ఇందులో పెట్టేసుకుంటే ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు కదా. సో ఇదైతే కంపల్సరీగా కావాలి. సో ఆ బ్యాగ్ ఎలాగా పెట్టుకోవాలో చూపించాను కదా. సో నేను ఇప్పుడైతే ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను, ప్యాక్ చేసేస్తున్నాను ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి బేబీ డ్రెస్సెస్. హాస్పిటల్లో మరి వేస్తారు కదా డ్రెస్సులు, అయితే కంపల్సరీగా కావాలి. ఇవైతే నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టాను. ఈ సెట్ అయితే మా ఆయన దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వెట్ వైప్స్. ఇదేంటంటే లవ్ ల్యాబ్ తీసుకున్నాను నేను. 100% ప్యూర్ వాటర్ వైప్స్ అన్నమాట. సో కెమికల్స్ అవి ఉండవని చెప్పేసి ఇది ప్రిఫర్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి సోప్, షాబామెడ్. ఇదేంటంటే నేను ఫస్ట్ క్రైలోనే ఆర్డర్ పెట్టాను ఇది కూడా. అలానే పౌడర్, ఇది కూడా షాబామెడ్, ఫస్ట్ క్రైలోనే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి సోప్ బాక్స్, అలానే డ్రై షీట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిటెన్స్. ఇవి ఎందుకంటే
బేబీస్ ఇలాగా ఫేస్ పైన అది హ్యాండ్స్ అవి వేసుకుంటే నైల్స్ ఉంటాయి కదా, సో ర్యాషెస్ అవి వస్తాయని చెప్పేసి ఇవి కంపల్సరీగా అడుగుతారు, పెట్టాలి బేబీస్కి. ఇవి ఒక సెట్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉగ్గు గిన్నె, స్పూను. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో పాలు అవి పడతారు కదా, సో స్పూన్తోనే పోస్తారు. సో ఇవైతే నేను పెట్టేసుకుంటున్నాను, ఉగ్గు గిన్నె అండ్ స్పూన్. నెక్స్ట్ ఆయిల్ కూడా యూజ్ అవుతుంది, బేబీస్కి అడుగుతారు, సో ఆయిల్ కూడా పెట్టుకుంటున్నా. సో బేబీకి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ అయితే పెట్టేశాను, ఇది కూడా ప్యాక్ చేసేస్తున్నా. సో నా బ్యాగ్, బేబీ బ్యాగ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్, ఇందులో ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే హాస్పిటల్ రిపోర్ట్స్, ఇవైతే దుబాయ్లో రిపోర్ట్స్ నావి, ఇదైతే లోకల్ హాస్పిటల్ రిపోర్ట్స్. అలానే హస్బెండ్ అండ్ వైఫ్ ఆధార్ కార్డ్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఇవన్నీ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, హాస్పిటల్ అస్తమాట అడుగుతూ ఉంటారు. ఇవైతే మాస్కులు, కరోనా టైం కాబట్టి మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలి. అలానే శానిటైజర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న ఐటమ్స్ అయితే ఇవి పెట్టుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.